హలో అండి అందరికీ. చాలా రోజుల తర్వాత అనమాట మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే పెడతాను, చూడండి. ఈరోజు వచ్చేసి మేమైతే నూతి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అంటే పొలం దగ్గర ఒక నుయ్యి ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి బట్టలు అయితే వాష్ చేసాము. ఇంకా నేను అలా చూస్తుంటే నాకైతే అరటి చెట్టు కనిపించింది అనమాట. ఇంకా అరిటాకు చూసాక నాకు కొన్ని అయితే పాతవన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు ఎప్పుడో అయితే అరిటాకు భోజనాలు అయితే తినేవాళ్ళం, భోజనాలు అరిటాకు పెట్టేవారు. ఈ అరటి చెట్టుకి ఆకు చూసాక నాకు అదే అనిపించింది. అందుకని ఒక ఆకు అయితే కోసుకొచ్చాను. చూసాక భోజనాల్లో అలా అయితే పెడతారు, అలా తినాలనిపించింది అనమాట. అందుకని ఇంట్లో ఉన్నవన్నీ కూడా తెచ్చుకున్నాను. ముందైతే స్వీట్ అయితే వడ్డించాను. తర్వాత ఈ కర్రీ వచ్చేసి ఆనపకాయ, ఇంకా కొంచెం పెసరపప్పు, అలాగే టమాటా కర్రీ అనమాట. అసలు ఇలా ఆకులో వెజ్ అన్నీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. మా పూజ అయితే చాలా హ్యాపీ అయిపోతుంది. అంటే ఇలా ఆకుల భోజనం దానికి ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా ఫ్రై చేసాము, అది కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అన్నమాట. వైట్ రైస్ కూడా వేసేసాను. అసలు అరిటాకులో ఇంకా పులిహోర వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఈ రోజుకైతే ఇలా అయితే అన్నీ సెట్ అయ్యాయి అనమాట. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. రేపు వచ్చేసి పులిహోర ఇంకా కొబ్బరికాయ పచ్చడి తిందామా ఆకులో, సరేనా? నాకైతే ఇలా వెజ్ కర్రీస్ టమాటా వేసుకొని ముద్ద కర్రీ వండితే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా అయితే బాగుంది కర్రీ కూడా. మీలో ఎంతమందికి ఇలా అరిటాకు భోజనం ఇష్టమో చెప్పండి. ఇంకిద్దరం కూడా ఇలా కోతి పిల్లల్లా తినేసాం అన్నమాట. ఈ రోజు నుంచి కూడా వీడియోస్ అయితే పెడతానండి. ఇంకా 2 monthsలో అయితే నాకు మ్యారేజ్ ఉంది అనమాట. సో నేను నా పెళ్ళి కోసము మేమైతే తక్కువ బడ్జెట్లో అయితే చేస్తున్నాం అనమాట. తక్కువ బడ్జెట్లోనే నేను ఏమేమి కొన్నాను, ఏమేమి షాపింగ్ చేశాను, తక్కువ బడ్జెట్లో నేను ఎలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అనేది అన్నీ కూడా వీడియోస్ అయితే పెడతాను. వాటికి సంబంధించి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ నాకు షాపింగ్ కోసం కానీ లేదా పెళ్ళి కోసం ఏమేమి చేయాలని నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను వీడియోస్లో అడుగుతాను. సో లేడీస్ చాలా మంది చూస్తుంటారు కదా, వాళ్ళు చెప్తారు అనేసి చేయమని చెప్పు. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి, ఇది మా అక్క వాళ్ళ పాప అన్నమాట. నేను చేసే ప్రతి పనిలో కూడా ఉంటుంది. తన పేరు పూజ. సో ఈ ఫేసెస్ అయితే మా ఇద్దరికి క్యూట్గా ఉన్నాయని చెప్పి ఈ ఎమోజీస్ అయితే యూజ్ చేసాము. అది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఓకేనండి అందరికీ బాయ్ బాయ్.